నీతో ఉంటా యేసయ్యా, నా కుటుంబాన్ని నేనే రక్షించుకుంటానయ్యా, నేనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను ప్రభు అని చెప్పి ఒక మంచి తీర్మానంతో వెళ్ళాక, అమ్మా ఒక మంచి తీర్మానంతో వెళ్ళు, నీ ఇంటి చరిత్ర మార్చబోతున్నాడు నీ దేవుడు. నీ పరిస్థితులు నిజముగా మారబోతాయి. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, నిజంగా దేవుడు చేస్తాడు. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిన అన్నమాట. దేవుడు రూఢి చేస్తాడు, చేయగలిగిన దేవుడు. అందరూ దేవుని పాదాలు పట్టుకొని అడుగుతారు. అందరూ నాతో పాటు కలిసి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ లింగాపురం అనే ప్రాంతంలో ఏ బిడ్డని విడిచిపెట్టవయ్యా. ఒకవేళ బాధ నాకు తెలియకపోవచ్చు కానీ సమస్తము ఎరిగిన దేవుడా, నీ బిడ్డల కన్నీరు నిశ్చయముగా నేను
జీవితాల్లో జరుగును గాక, జరుగును గాక, ఇప్పుడే మార్పు వచ్చును గాక. గొప్ప కార్యాలు దేవా జరిగించు. సేవకుల పక్షాన్ని మీరు నిలబడమంటూ, ఈ సేవకురాల పక్షాన్ని మీరు నిలబడమని దేవా మీకోసం నిలబెట్టి వాడుకొని ఒక మంచి తీర్మానం, ఒక మంచి నిర్ణయంలోకి, మంచి ఒడంబడిలోకి మీరు నడిపించి నీ నామాన్ని మాత్రమే మహిమ తెచ్చు.